మీ ఎలాంటి వ్యాపార ప్రకటనలకైనా వెంటనే మా ఛానల్ సంప్రదించండి. ప్రస్తుతం మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త దత్తాత్రేయ గణపతి ఉపాసకులు అమ్మవారి సేవకులు మురళీధర్ శర్మ గారు ఉన్నారు. గురువుగారితో మాట్లాడేద్దాం. మహాదేవ నమస్కారం గురుగారు. మహాదేవ శ్రీమాత్రే నమః. గురుగారు, జూలై నెల 2026 విశేషంగా తులారాశి వాళ్ళకి మరి ఎలాంటి అదృష్టాలు ఉన్నాయి, ఎలాంటి మంచి మంచి విశేషాలు జరగబోతున్నాయి ఈ నెల, ఏ విషయాల్లో ఎక్కువగా వీళ్ళు జాగ్రత్తగా ఉంటే ఈ మాసం వెళ్ళి కలిసి వస్తుంది? తప్పకుండా అబ్బా. తులారాశి అనగానే ద్వాదశ రాశులలో అత్యంత కీలకమయ్యేటువంటి రాశి ఇది. ఎంతో ఎక్సలెంట్ రాశి ఇది. తులారాశి వారిలో ఇది స్వాతి నక్షత్రం వారు ఇంకా అద్భుతం అని చెప్పుకోవచ్చు. తులారాశి వీరు ఇట్లా మనకు తూకం వేసినట్టుగా ఉంటుంది. వీరి లెక్కలు కానీ వీరి యొక్క ఎక్స్పెక్టేషన్ కానీ ఖచ్చితంగా. సో ఎవరైతే తులారాశి వారు ఉన్నారో ఈ 2026 జూలై నెల రాశి ఫలాలు ఎవరైతే చూస్తున్నారో ఒక ఇంపార్టెంట్ విషయాన్ని మాత్రం తెలుసుకోబోతున్నారు. ఈ వీడియోని చివరి వరకు చూడండి. ఎందుకంటే గత కొంతకాలం నుండి కూడా మీరు నన్ను ఆదరించేటువంటి పరిస్థితి కానీ, అసలు ఈ ఫోన్ల తాకిడి కానీ, డైరెక్ట్ అపాయింట్మెంట్స్ కానీ మామూలుగా లేదు. చాలామంది మొన్న గురు పుష్యమి అంటే ఎక్కడెక్కడనో గుంటూరు నుండి, వైజాగ్ నుండి, హైదరాబాద్ లోకల్ నుండి వచ్చి పాపం వారు మనల్ని కలిసి గిఫ్ట్ ఇచ్చి, అంటే ఒక మంచి ధోతి ఇచ్చి వెళ్ళడం జరిగింది. అందరికీ పేరు పేరున అమ్మవారి యొక్క శుభ ఆశీస్సులు. అయితే తులారాశి అనగానే ఇప్పుడు ఒక కొత్త ఉత్సాహంతో మీరు ముందుకు వెళ్ళబోతున్నారు. శనైశ్వరుడి యొక్క వక్ర దృష్టి, గురువు సూర్యుడు కలవడము ఈ నెలలో, శుక్రుడు కేతువుతో కలవడము, బుధుడు కర్కాటకం నుండి మళ్ళా మిథునాన్ని వక్రదృష్టితో చూడడం ద్వారా ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో వీరికి నవమ స్థానంలో బుధుని చూపు, లాభస్థానంలో శుక్రకేతువులు, ఇలా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఒక గృహ నిర్మాణ అవకాశం, ఇల్లు కట్టుకోవాలి అని అనుకునేటువంటి ఒక ఆలోచన వస్తుంది. ఎందుకంటే 2016, 17, 18లో కూడా వీరు ఇల్లు కట్టుకోవడమో, జాగ తీసుకోవడమో, భూ సంబంధిత కానీ అపార్ట్మెంట్ కొనాలి అనే ఆసక్తి కానీ ఈ టైంలో లేక కొనలేక ఉన్నటువంటి వారు ఉన్నారో ఈ 2026 ఈ జూలై నెల నుండి దానికి బీజం పడబోతున్నది. ఏ క్షణానైనా కావచ్చును. ఈ 2026 జూలై నుండి ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్, నవంబర్, డిసెంబర్ లోపు ఏ క్షణానైనా ఇంటికి సంబంధించినటువంటి పనులు ముందుకు వెళ్ళేటువంటి పరిస్థితి ఉంటుంది. ఇది బాగా గమనించుకోండి. ఇక ఎవరైతే ఈ తులారాశి వారు ఉన్నారో మరి 2025లో అత్యంత దారుణాతి దారుణం వీరిది. ఎంతటి దారుణము అంటే 1, 2 అని కాదు, చాలా అంటే చాలా ఇబ్బందులను ఫేస్ చేసినటువంటి వారు, చాలా అంటే చాలా ఇబ్బందితో పాటుగా మానసికంగా కృంగిపోయిన వారు, కోర్టు రిలేటెడ్ ఇబ్బంది పడినటువంటి వారు, అదేవిధంగా కొంతమేర మానసికంగా ఎవరో వీరిని బ్లాక్మెయిల్ చేయడం కానీ, బ్లాక్మెయిల్కు గురి కావడం కానీ, సీక్రెట్ విషయాలు బయటపడడం కానీ చూశాంగా. రాజతరుణ్ హీరో. సో రీ రూరే పేర్లు, ప్రతాపు, ప్రదీపు, ప్రమోదు, ప్రశాంతి ఇలాంటి పేర్లతో ఉండేటువంటి వారందరికీ కూడా చాలా డేంజర్ జోన్లోనే ఉన్నారు. గడిచిన 2025 ఈ 2026 మే వరకు అంతే. మరి జూన్లో గురు మార్పు, మరి వీరికి ఏమైనా లాభం చేకూరుతుందా అంటే కష్టమే. తక్కువ లాభమే చేకూర్చే పరిస్థితి ఉన్నది. ఇక్కడ మనీ రిలేటెడ్ ఇంకా కొన్ని ఇబ్బందులు అయితే ఉండబోతున్నాయి. జాగ్రత్తగా ఉండాలి. ఏదో కొత్త పరిచయాలు ఏర్పడే పరిస్థితి ఉన్నది. ఈ కొత్త పరిచయాలు కాస్త ప్రేమగా మారడం కానీ, లవ్ బ్రేకప్స్ కూడా ఎదుర్కొంటారు రేపటి కాలంలో. ఇప్పుడు ఏం కాదు, ఇప్పటి పరిచయాలు, ఇప్పుడు జరిగేటువంటి పరిస్థితులు పర్వాలేదు.
కానీ రేపటి కాలంలో మాత్రము ఇబ్బందులకు ఎదుర్కొనే పరిస్థితి ఉంటుంది. ఇది మాత్రం అర్థం చేసుకోవాల్సినటువంటి విషయం. ఎందుకంటే ఉద్యోగంలో కూడా మీపై కొంత కుట్రలు చేయాలి అని కానీ, మిమ్మల్ని ఆ ప్లేస్ నుంచి తీసేయాలని కానీ, లేదా మీకు ఒక చెడ్డ పేరు తీసుకురావాలి అని కానీ ఆలోచిస్తున్నారు. ఇక శత్రువులపై కొంత ఆధిపత్యం పెరగబోతున్నది ఈ నెలలో ఖచ్చితంగా. ఆరోగ్యము, రుణ సమస్యల నుంచి కొంత ఉపశమనం మాత్రం ఉంటుంది. జీవితంలో పురోగతిపై కొంత దృష్టి పెంచుకునేటువంటి విధంగా మీకు ఆలోచనలు మాత్రము ఉండబోతున్నాయి. ఇక అదేవిధంగా ఉద్యోగంలో మాత్రము అధికంగా పని ఒత్తిడి మాత్రం కనబడుతుంది. స్థాన చలనం కానీ, ప్రదేశ మార్పులు కానీ, ఇల్లు చేంజో, రూమ్ చేంజో కూడా కనబడుతుంది వీరికి కూడా. సో ఆరోగ్య నియమాలు పాటించడం ఎంతో మంచిది. శత్రువులపై విజయం సాధించేటువంటి అవకాశాలు కూడా ఈ యొక్క తులారాశి వారికి మెండుగా కనబడుతుంది. కనుక తులారాశి వారు చేయాల్సింది ఏమిటి అంటే అందంగా తయారవడం. ఇదొకటే. అందంగా తయారైతే ఎదుటి వ్యక్తి మిమ్మల్ని చూసి కుళ్ళుకుంటాడు. ఇంతే. ప్రతి శుక్రవారము అమ్మవారి దగ్గరికి వెళ్ళి నిమ్మకాయల మాలను సమర్పించండి. దుర్గా అమ్మవారికి, లక్ష్మీ అమ్మవారికి మల్లెపూలను సమర్పించండి. ఇంతే మీరు చేయాల్సింది. సో ఇక్కడ కొన్ని అదృష్టమైనటువంటి అవకాశాలు కూడా అందిపుచ్చుకోబోతున్నారు ఈ నెలలో. మరొకటి ఏమిటంటే విదేశీ విద్యా వ్యవహారాలలో కొంత పురోగతి మాత్రము కనిపించబోతూ ఉన్నది ఈ యొక్క తులారాశి వారికి. ఉద్యోగ వ్యాపార రంగంలో పురోగతితో పాటుగా అధికారులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి. అధికారులతో సంబంధాలు మెరుగుపడబోతున్నాయి అన్నప్పుడు ఇక్కడ గతంలో ఇబ్బంది ఉంటే కొంత పర్వాలేదనే పరిస్థితి ఉంటుంది. లేదు, మనకు ఈ యొక్క తులారాశి వారికి గడిచిన రోజులలో అనారోగ్య సమస్యలో, రాజకీయ రంగంగా పేరు ప్రఖ్యాతలు నాశనమైన వాళ్ళు ఉన్నారు, వ్యాపారం పెట్టి లాస్ అయిన వారు ఉన్నారు. ఇక్కడ కాదు, ఎక్కడో కువైట్లో కూడా, కువైట్ నుంచి మాట్లాడినా, గురుగారు మీరు చెప్పినట్టు అయింది నా జీవితంలో. రే అసలు ఏంది, ఏం మాట్లాడుతున్నారు? నేను ఇప్పటికీ ఎంతో మందిని చూసిన, మీలాగా ఇంత జెన్యున్గా కరెక్ట్గా చెప్పేవారు మాత్రం నేను చూడలేదు అని ఆయన ఫోన్ చేస్తే నేను షాక్. సో ఏం కావాలి, నాకు ఏదొద్దు, నా దగ్గర అన్నీ ఉన్నాయి, ఐ హ్యావ్ మనీ. అమ్మవారు ఇచ్చిన దగ్గరికి నేను చాలా సంతోషంగా కువైట్లో సెట్ అయ్యాను. మీ మాట నచ్చి మీరు చెప్పింది కరెక్ట్గా జరుగుతుంది అని నాకు 100% అనిపించి మీతో మాట్లాడబుద్ధి అయిందని చెప్పి అన్నాడు. ఏం కావాలంటే నాకు ఏదొద్దు. సరే సంతోషము అన్నాడు. మీది అడ్రస్ ఏదో పెట్టమన్నాడు, ఒకటి గిఫ్ట్ పర్ఫ్యూమ్ ఏదో పంపిస్తా అన్నాడు. సరే అని చెప్పన్న. మరొకరు మొన్న వాచ్, వారు యుఎస్లో ఉంటారు పాపం, వారికి తప్పకుండా చిట్కేసి మరి చెప్పిన ఉద్యోగం మీకు వస్తుంది, ఇది గన్ షాట్ ఉద్యోగం వస్తుందని చెప్పిన. డెఫినెట్గా మీరు ఎట్టి కోశాన కూడా మేలో జాబ్ ఎక్కుతారు అని చెప్పిన. జాబ్ ఎక్కాడు. ఎక్కగానే అంటే కృతజ్ఞతా భావం ఉండాలి ఎవ్వరికైనా. చాలామంది కూడా పనులు అవుతున్నవి, ఎవరు కాల్స్ చేయరు. సో అట్లా ఉంటుంది. నన్ను కలవక ముందు, నన్ను కలిసిన తర్వాత అనేటువంటిది మీ జీవితంలో రాసుకొని రండి. మీ ఇంటి దగ్గర నుంచి నన్ను కలిసే ముందు మీ ఇంట్లో రాసుకొని రండి నా దగ్గరికి. మురళీధర్ శర్మను కలవబోతున్నాను, ఈరోజు మాట్లాడబోతున్నాను. మాట్లాడండి. కలవడం అంటే ఇక అందరినీ కలవడం అంటే చాలా మనకు టైం అడ్జస్ట్మెంట్ అయితే లేదు. ఫోన్లో మాట్లాడండి దయచేసి. ఫోన్ చేసే ముందు రాసుకొని పెట్టుకోండి అంతే. ఏం చెప్పాయి ఎంత గురుగారు, వీళ్ళు నిత్యం ఎవరి ఆరాధన చేయాలి, అలాగే ఎటువంటి మంత్రాలు జపిస్తే బాగుంటుందా? తులారాశి వారు చెప్పిన ఇందాక లక్ష్మీదేవి అంతే. అమ్మవారిని పట్టుకోండి, లోటస్ పూలను సమర్పించండి, తెలుపు రంగు పుష్పాలను సమర్పించండి. తులారాశి వాళ్ళకి రాబోయే రోజులు అంతా మంచి జరగాలని మనస్ఫూర్తి కోరుకుందాం గురుగారు. ధన్యవాదాలు. మహాదేవ.